ఏమమ్మా బాబాయమ్మా మీకు ఎంతమంది పిల్లలు? నాకు అక్కడే కొడుకమ్మా, చాలా మంచోడు చేసేవాడు. నాకు ఇద్దరమ్మా, పెద్దవాడు అమ్మాయికు, చిన్నవాడు మంచివాడు. నాకు ఒక కుమార్తె అమ్మా, పిచ్చి పిల్ల నేనంటే ఎంత ఇష్టమో. నాకు ఇద్దరు ఒక బిడ్డలండి, ఒక బిడ్డడు సరిగ్గా మెట్లగా ఉంటాడు. ఒక అబ్బాయి చాలా పెద్ద ఉద్యోగం చేస్తాడు, వాడు మాత్రం చక్కగా నాకు చూసుకుంటున్నాడు. నాకు కుమారుడు కుమార్తె ఉన్నారమ్మా. వారు ఖాళీ లేక, వాళ్ళు తీరులేక నన్ను ఇక్కడ ఉంచారు. వాళ్ళు ఆడించారు, ఎంతో ప్రేమించేవారు, ఆదరించేవారు. ఎంత ప్రేమ ఉందల్లా. నేను ఒకరిని అడిగితే అందరూ చెప్పుకొస్తున్నారు ఈ బిడ్డల మీద ఎంత ప్రేమ ఉందో వీరికి. ఏమో నాకు నా కొడుకంటే చాలా ప్రేమ తెలుసా. వాడు అప్పుడు నన్ను ఎంత బాగా చూసుకుంటాడో నీకేం తెలీదు. ఆ కూతురు గొప్ప కాదేంటి? గొప్పదాయి ఎక్కడుందేంటి? అమెరికాలో ఉన్నది. పంచాయతీ రమ్మని అయితే అక్కడ వెళ్ళలేక అక్కడ వాతం పడక నేను వెళ్ళలేదు. అంతా ఉంటే కూతురు అంటే పక్కూరులో ఉన్నారు, అమెరికాలో ఉన్నారని గొప్ప చెప్పుకుంటాడు ముసలోడు. మా అబ్బాయి చాలా పెద్ద ఉద్యోగం చేస్తూ అందరినీ చూస్తుంటాడు. ఒక్కలే కాదు, బాగానే చూసుకుంటుంటాడు. నాకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలియదు. చెబితే మీరే ఆశ్చర్యపోతారు. అంత ప్రేమగా నన్ను చూసుకుంటూ చేస్తారు. చూశారా వీళ్ళ ప్రేమని? విన్నారా వీళ్ళ మాటల్ని? పిల్లల మీద ఉన్న మమకారాన్ని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటున్నారు. వీళ్ళకి వాళ్ళే ప్రపంచం, కానీ వాళ్ళకి వీళ్ళే భారం. ఇప్పుడు మీ అందరికీ ఒక శుభవార్త. ఏమ్మా మా పిల్లలు వస్తున్నారా? అయ్యో, ఎంతటి ఆశాజీవులమ్మా మీరు. ఇంకొక అమ్మ మన ఆశ్రమానికి రాబోతుంది. ఆమెను మనందరం ప్రేమతో ఆహ్వానిద్దాం, సరేనా? మన తోడు ఇంకొక ఆవిడ వస్తుందంట, మన పిల్లలు వస్తారేమో అని మనం సంతోషపడతాం. ఓ పిల్ల ఏం చేయలేదు, పని చేసుకుంటాం సీరియస్గా. చూడమ్మా, నా చీర నాకు చూసావా, నా చీర చూసావా ఎంత బాగుందో. మా కొడుకు కొన్నాడు, అసలు తలే పైకి వెళ్తాను లేదు పిల్ల. మరి మా కొడుకు 10 రోజులు గుడికి తీసుకెళ్తాను. నన్ను నా కొడుకు వాళ్ళు చెప్పారు గుడికి తీసుకెళ్తామని. 10 రోజులు ఉండి అక్కడ భజనలు, పూజలు, పునస్కారాలు చేసుకుని వచ్చేస్తానమ్మా. ఇల్లుని జాగ్రత్తగా చూసుకో, బాబుని కోడలు కూడా విసిగించుకోమ్మా. రోజుల్లో నేను వచ్చేస్తాను. నేను 10 రోజులకి వచ్చేస్తాను. ఏం బాధపడకమ్మా, ఏం బాధపడకు, వచ్చేస్తాను 10 రోజులు. బట్టలు సర్దుకోమన్నాడు బాబు, బట్టలు సర్దుకోమని నేను వచ్చేస్తాను. వచ్చేస్తాను, బాధపడకు. అయ్యో అయ్యో, ఎంత మోసం, ఎంత మోసం. పాపం పిచ్చమ్మ, ఈమెనేమో అదేదో గుర్తుని చెప్పి అదేదో ముసలోళ్ళు ఉండే సత్రానికి తీసుకెళ్తున్నారని, ఈమెని అక్కడే ఉంచేస్తున్నారని ఈ పాపం ఈ పిచ్చమ్మకి తెలియదు కమ్మోసు. నాకు కనుక ఇలాంటి కొడుకులు ఉంటేనా కుప్ప ఎట్టేస్తారు. అయినా నాకెందుకు లేమ్మా, నా పనేదనే చేసుకుంటాను. గీత గీత, మా అత్తగారి గది శుభ్రం చేసి ఉంచు. మేము అత్తగారిని తీసుకుని వెళ్ళి వచ్చేలోపు మా ఇల్లంతా శుభ్రం చేసి వంట వార్పు చేసి ఉంచు. అటు ఇటు చెడక్క, అటు ఇటు చూడక, అర్థమైందా? అలాగే అమ్మగారు. ఏమండి ఏమండి, ఏంటంటే టైం అయింది, అత్తగారిని పిలవండి. అమ్మా అమ్మా బ్యాగేది కట్టరా, తొందరగా వెళ్ళాలి.
ఇదొక అంజుల కుటుంబం. ఇక్కడ విలాసాలకి, వినోదాలకి, విందులకి అలవాటు పడ్డ కుటుంబం. ఇవన్నిటికీ ఎక్కడికి వెళ్ళాలన్నా వీళ్ళకి అడ్డుగా కనిపించేది అమ్మ. అందుకే కావచ్చు అబద్ధంతో అమ్మని అనాథాశ్రమంలో వదిలి రావడానికి వెళ్తున్నారు. రోహన్ ఇలా రా. ఏంటండి చర్చికి టైం అవుతుంది, బయలుదేరండి త్వరగా. సరే కానీ పిల్లలు లేచారా? బాబు ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఎప్పుడో రెడీ అయిపోయి లోపల టిఫిన్ చేస్తున్నారండి. త్వరగా బయలుదేరండి, చర్చికి టైం అవుతుంది. అలాగే ఇదిగో పెద్దాయనా మీ వార్డెన్ గారు లేరా? ఉన్నారు, కూర్చోండి, వస్తారు. అమ్మా రిక్క, చూడమ్మా ఎవరు వచ్చారు మీ గురించి మాట్లాడు. ఎవరండి? నేనండి, నేను ఫోన్లో మాట్లాడి చెప్పాను కదా. ఓ మీరా? ఏంటి మీ అమ్మగారు? ఇంకో మా అమ్మగారు మీకు అన్నీ ముందే చెప్పాను కదా. అవునండి, మేము ఎప్పుడు వస్తాం? మీరు వచ్చినప్పుడు ఫోన్ చేసి వస్తామండి. సరే అండి. అయినా వెళ్ళిపోతున్నా, త్వరగా వచ్చేస్తాను. నేను 10 రోజులు వచ్చేస్తాను. అమ్మాయి జాగ్రత్త, రోజంతా పని చేస్తాను. రండి రండి, టైం అవుతుంది. రండి 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 రండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారా? ఇంకా రాలేదండి. అయినా ఇవాళ చూసినవి కదండి. అలాగా? అయ్యో, ఇల్లంతా చిందర వందరగా ఉంది, సర్దాలి. కుర్చీకి పెట్టవే. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామండి. పిల్లలు బాగున్నారా? బాగున్నారండి. ఏంటి ఇంట్లో బయటికి ఉన్నారండి, ఇప్పుడు వరకు మీకోసమే చూసి ఇప్పుడే లోపలికి వెళ్ళారండి. ఏమండి, పాస్టర్ గారు వచ్చారండి. మాస్టర్ గారు బాగున్నారా? మాస్టర్ గారు రండి. గాడ్ బ్లెస్ యు. ఎలా ఉన్నావు? అదే నూతన సంవత్సరం కదా, పేదవారికి బట్టలు భోజనాలు పెడదాం అనుకుంటున్నాం. ఏమంటారు పాస్టర్ గారు? చాలా సంతోషం రండి, నువ్వు చేసి పని చాలా సంతోషం. నువ్వు ఎప్పుడు రమ్మంటే థ్యాంక్ యూ పాస్టర్ గారు. పాస్టర్ గారు ప్రేమ్ చేయండి. అయితే నేను బయటకు వెళ్తున్నాను, భాగ్యం చేసి వెళ్తాను. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి గొప్ప దేవ, ఈ వెలుగులు పెట్టినందుకు ప్రభా ఎంత మంచి ఆలోచన దయచేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. వారిని వారి పిల్లలను దీవించండి ప్రభా. వారి సంపాదన కొంత భాగము పేదలకు ఇచ్చడం వారు ఎంతో మంచి మనసుతో కలిసి దేవానికి వందనాలు తెలియజేస్తూ ఈ శిలపాదం దీవిస్తున్నాను తండ్రి. రవి నేను వెళ్ళొస్తాను. ఏమండి, ఏంటి నాది ఒక ఆలోచన అండి. చెప్పండి. పేదలకి భోజనాలు పెట్టడం, బట్టలు పంచడం అంటున్నారు కదా, అదంతా ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న వారికి చేస్తే ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది మేరీ. ఆ ప్రభువే నీకు మంచి ఆలోచన ఇచ్చాడు. అలాగే చేద్దాం మేరీ. అలాగేనండి. ఈవిడ రోడ్డు దాటి వెళ్ళిపోతుంటే కనబడ్డారు, తీసుకొచ్చాను. ఏంటమ్మా రాజమ్మ, అలా రోడ్డు మీదకి వెళ్ళిపోతే ఎలా? ఏదైనా జరిగితే? మన కొడుకుని చూసి చాలా కాలం అయింది. ఎక్కడ నాకు తెలియట్లేదు, ఎక్కడ
వార్డెన్ గారు ఉన్నారా? పిలవండి. వస్తున్నాను. ఎవరండి మీరు? అదేనండి, మొన్న ఫోన్ చేశాం కదా వస్తామని. ఈ ఆశ్రమానికి భోజనాలు బట్టలు ఇస్తానన్నారు. రాజమ్మ, లోపలికి వెళ్ళు. మీ పేరు నా మర్చిపోయాను. పేరు రవి అండి. వాటిని గారు మీకు ఒకటి అడగొచ్చా? అడగండి. ఇప్పుడు మేము వచ్చినప్పుడు మొక్కలకి నీరు వేస్తుంది కదా, ఆవిడ ఎవరండి? ఆమె ఒక నిర్భాగ్యురాలు. ఆమె కొడుకు ఇక్కడ వదిలి వెళ్ళి 3 సంవత్సరాలు అయింది. పాపం, తన కొడుకు వస్తాడని, ఆమెను తీసుకువెళ్తాడని ఆశతో చూస్తుంది. పాపం పిచ్చిది. ఎవరు వచ్చి పిలిచినా తన కొడుకేనే ముందుకు వస్తుంది. సరే రవి గారు, మీరు రేపు వస్తే అన్ని ఏర్పాట్లు చేస్తాను. తప్పకుండా వాటిని గారు వెళ్ళొస్తాం. సరేనండి. వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టడం, బట్టలు పంచడం అంతా బాగా జరిగిపోయింది. కానీ రవికి మాత్రం ఏదో మనసులో వెలికి. అది తన తల్లిలా ఉన్న రాజమ్మని చూసినప్పటి నుండి. ఏమండి, నిన్న బట్టలు పంచడం, భోజనాలు పెట్టడం అంతా బాగా జరిగింది కదా, ఎందుకు అలా ఉన్నారు మీరు? మీరు నిన్న వృద్ధాశ్రమంకి వెళ్ళినప్పుడు రాజమన్న ఆమెను చూసాం కదా, అచ్చమ్మ అమ్మలాగే ఉంది కదా మీరు. అవునండి, అత్తయ్యగారులానే ఉన్నారు. చూస్తే ఇంటికి తీసుకురావాలన్న ఉత్సాహం కలిగింది. ఆ అమ్మని మనతో శాశ్వతంగా తీసుకొస్తే ఎలా ఉంటుంది మీరు? శాశ్వతంగానా? మీకు ఇష్టం లేదా? అలా అంటారేంటండి? అత్తయ్యగారు మన ఇంటికి వస్తారంటే ఆనందంగా ఉంటుంది కదండి, కానీ ఎలా? దత్తత తీసుకుందామా మీరు? దత్తత అదెలా అవుతుందండి? తప్పకుండా అవుతుంది మీరు. రేపు వార్డెన్ గారి దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడదాం. అలాగేనండి. వార్డెన్ గారు? ఎవరు? నేను వచ్చాను కదా, మెల్ల ఎందుకు వచ్చారండి? నేను వచ్చినప్పుడు రాజమ్మని ఆమెను చూసాను కదా, ఆవిడని మాతో పాటు శాశ్వతంగా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఏమంటారు? మీతో పాట? అదెలా వీలవుతుంది? దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం. ఏమిటి దత్తత? పిల్లల్ని దత్తత తీసుకోవడం విన్నాను, కానీ ముసలి వాళ్ళని, పైగా వేరే కొడుకు తల్లిని దత్తత తీసుకుంటున్నారంటే నాకు చాలా విచిత్రంగా ఉంది. మీకు మీ తల్లి మీద ఎంత ప్రేమ లేకపోతే మీరు ఇంత ఆవేదన చెందుతారు? మాతో వస్తుందంటారా? ప్రతి తల్లిని అమ్మలా చూసే మీలాంటి కొడుకు వెనుక ఏ తల్లి రానుంటుంది చెప్పండి? పైగా ఆవిడ చూపు మందగించింది. ప్రతి కొడుకుని తన కొడుకే అనుకుంటుంది. తప్పకుండా ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ మేడం. సరే, వెళ్ళొస్తామండి. రండి, వినండి, యేసును నమ్మండి, మీ దుఃఖదినములు సమాప్తము. యేసు మన పాపముల నుండి, దోషముల నుండి మనలను విడిపించింది. సమాధానము గల నిత్య రాజ్యములకు మనల్ని వారసుగా చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. తల్లిదండ్రులను సన్మానించాలి. వారు మన కొరకు ఎన్నో బాధలు, కష్టములు పడి తన కుమారుని ఎంతో ఉన్నతంగా ఉండేలా చూసుకుంటారు. అటువంటి తల్లిదండ్రులను ఏమీ లేని వారిగా ఈ వృద్ధాశ్రమంలో చేయించకూడదు. తల్లిదండ్రులు సన్మానిస్తే వారి దీర్ఘాయువు, వారి పిల్లలు జీవించబడతారు. ఒక నిజ సంఘటన మీకు తెలియజేస్తాను. ఒక తల్లి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో నేను విన్నది మీకు తెలియజేస్తాను. ఒకరోజు నేను ఒక పేషెంట్ చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాను.
చూసి వాకిలి చేసి రూములోంచి బయటకు వస్తే కొద్ది దూరంలో ఒక తల్లి తన కుమారుని గురించి డాక్టర్గారితో ప్రాధేయపడుతూ కాళ్ళ మీద పడుతూ, నా ప్రాణము తీసుకుని అయినా డాక్టర్ నా కుమారుని బతికించాలని 2 చేతులు జోడించి దుఃఖిస్తుంది. కొద్దిగా డాక్టర్ గారు ఆమెతో ఏదో మాట్లాడి డాక్టర్ గారు నేను వస్తున్నారు. డాక్టర్ గారు ఏమైందని నేను అడిగాను. అయితే ఆమె పేషెంట్ తల్లిని ఆమె కిడ్నీలు మరీకరించి తన కుమారుని బతికించుటకు ఒప్పందం కుదుర్చున్నదని చెప్పారు. నేను ఆమెను కలిసి ఆమె వివరాలు తెలుసుకున్నాను. ఆమె పేరు రాజామని చెప్పింది. తల్లి ప్రేమ ఈ విధంగా ఉంటుంది. ఆమె మాస్టర్ గారు చెప్పిన సందేశం సంఘటన ప్రశాంత్ గుండెలకు హత్తుకుని వెంటనే, పాస్టర్ గారు మీరు చెప్పింది రాజం కోసమా? అవును బాబు, రాజమ్మ గురించి చెప్తాను. వెంకటరాజం కోసమండి? అవును, రాజమ్మ గురించే. నువ్వేమవుతావు ఆమెకి? నేనేనండి కొడుకుని. మీ అమ్మగారు బాగున్నారా? అవునులే, మీ అమ్మ కిడ్నీ నీకు వేరేకి వచ్చి నేను బతికించుకున్నది. నేను బాగానే చూస్తావు, మహారాణిలా చూస్తావు. బాబు ఏంటి నేను మాట్లాడుతుంటే అడగైపోను నువ్వు? బాబు ఏంటైనా అలా ఉన్నావు, అలసిపోయి ఉన్నావు, చాలా నీరసంగా ఉన్నావు. ఏమైంది నాన్న నీకు? వేడిగా ఉంది ఏంటన్నా? ఎలా ఉంది నాన్న? అయ్యో అలసిపోయి నాన్న ఆయింట్మెంట్ రాసి అయిపోతుందిలే. బాధపడుతున్నాను, ప్రశాంత్ అలా అమ్మా ఎక్కడ? ఏమండి ఏమైంది ఇంత గట్టిగా వచ్చారు? అమ్మని తీసుకురానికి వస్తున్నాను. అమ్మ నన్ను కిడ్నీ ఇచ్చి బతికించుకుందట. ఇంత సడన్ గా మీకు మీ అమ్మగారు ఎలా గుర్తొచ్చారు? అయ్యో, ఇంత మంచి అత్తగారిని అనవసరంగా మేము వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తామే. ఇదంతా దేవుడి ప్రేమ. ఈ దేవుడి ప్రేమ మా కళ్ళు తెరిపించింది. అయ్యో దేవా, మా తప్పులన్నింటినీ క్షమించండి. మాకు ఇప్పటికైనా దేవుడి ప్రేమ ద్వారా మా కళ్ళు తెరిచినందుకు దేవా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. మేడం వార్డెన్ గారు. ఎవరండి? ఎందుకు లేచుకొని వస్తున్నారు? నేనండి, రాజం కొడుకుని. గుర్తుపట్టలేదా? ఓ మీరా? చూడగానే గుర్తుపడ్డానికి ఏం కనికరం చేశావని? తల్లి తను చాలించే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి నిన్ను కన్న పాపానికి నీ నుండి కన్నులు వేయేలా చేస్తావా? ఆశ్రమాల చుట్టూ తిప్పుతూ నువ్వు విలాసంగా విశ్రాంతిగా ఉంటావా? నీలాంటి వాడినా గుర్తుపెట్టుకోలా? ఇన్నాళ్ళకి అమ్మ గుర్తుకొచ్చిందా? అలా అన్నది మేడం. మా అమ్మని ఎక్కడ చూపించండి మేడం. ప్లీజ్ మేడం, చూపించు మేడం. ప్లీజ్ మేడం. ఎక్కడి నుండి తెమ్మంటావు? నువ్వు వదిలినా ఆ ప్రభు మీ అమ్మని వదలలేదు. ఇంకో కుమారుని పంపించాడు. మేడం మా అమ్మని బాగా చూసుకుంటాను. చెప్పండి మేడం. ప్లీజ్ మేడం, మా అమ్మని ఇచ్చేయండి మేడం. ప్లీజ్ మేడం. ఆవిడ నువ్వు ఇక్కడ వదిలి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? 3 సంవత్సరాలు. అప్పుడు గుర్తుకు రాలేని అమ్మ ఇప్పుడే గుర్తుకొచ్చిందా? ఏమిటో ఈ మార్పు. వాక్యం, దేవుని వాక్యం. నాలాంటి తుప్పుపట్టిన మనిషికి పదులు పెట్టే వాక్యం. అమ్మ విలువ తెలిసింది మేడం. ప్లీజ్ మేడం, అమ్మని ఇచ్చేయండి మేడం. ప్లీజ్ మేడం. సరే, నువ్వు ఇంతగా పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి చెప్తున్నాను. ఇదిగో అడ్రస్. అలాగే మేడం. రవి గారు. ఎవరు మీరు? మా అమ్మ ఇక్కడ ఉందని తెలిసిందండి. మీ అమ్మ? రాజమ్మండి. రాజమ్మ లేరు, మీ అమ్మ లేరు. మా అమ్మ ఇక్కడ ఉందని తెలిసింది, నాకు ఇచ్చేయండి. అమ్మా అమ్మా బాబు, అమ్మా నా కొడుకు సమాధానం చెప్పండి. బాబు, అమ్మా 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 క్షమించండి. ప్లీజ్ అమ్మా, క్షమించండి. కొడుకే.
నేనే నమ్మను. నాకు తెలిసింది నాయన, అదంతా నాకు అర్థమైంది నాయన. నేను చాలా అర్థం చేసుకోగలిగాను. మేరీ మేరీ ఇంకే అమ్మ మనం వదిలేసి వెళ్ళిపోతున్నట్టుంది మేరీ. అయ్యో అన్నయ్య మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా? మా వెళ్ళి వాళ్ళు వస్తాను, అతను మారాడు, మరి వెళ్ళి వాళ్ళు వస్తాను, రోజు వస్తాను. బాధపడకండి అమ్మా. అయ్యో పిల్లలు లేచి మిమ్మల్ని అడిగితే ఏం చెప్పమంటారు? నాన్నమ్మ మళ్ళీ రేపు వస్తానని చెప్పమ్మా. వెళ్ళొద్దమ్మా. వెళ్ళొద్దండి, వాడికి వచ్చేస్తానండి. అమ్మ ప్లీజ్ ప్లీజ్ అమ్మ ప్లీజ్ వెళ్ళొద్దమ్మా. ప్లీజ్ వెళ్ళకండి. మళ్ళీ వస్తాను ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ వెళ్ళొద్దమ్మా. వెళ్ళకండి. పిల్లలు వస్తే అమ్మ ఎలాగైనా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్. అమ్మ పిల్లల్ని అడిగితే నాన్న ఏం చెప్పాలన్నా ప్లీజ్ బాధపడకు నాయన, బాధపడకు నాయన. నేను వస్తాను, తప్పకుండా వస్తాను మీ ఇంటికి. ఇచ్చేది సార్ ప్లీజ్ రవి గారు. ఇంతకాలం అమ్మను వదిలేసి ఇప్పుడు వచ్చి నన్ను పర్మిషన్ అడుగుతున్నావు. అడిగితే నీ విలువ నువ్వే పోగొట్టుకుంటున్నావు. విలువ నాలాంటి ధనం పిల్లల కోసం ధనం అమృతాన్ని పంచే అమ్మను వదిలేశాను. అమ్మని ఇచ్చాను సార్ ప్లీజ్ సార్. ఏంటమ్మా ఇదంతా? స్లాంట్గా వస్తుంది నన్ను చీకట్లో ప్లాంట్గా వేసి దాన్ని కూడా చీకట్లో స్ట్రైట్గా పోయి అజ్ఞానం చేత అంధకారం చేత బాగున్నాడు నాయన. ఆ టైంలో